నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ప్రత్యర్థుల మీద ఈడీ, ఐటీ, తర్వాత సిబిఐలను ప్రయోగిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు నిన్న, మీరు ఏమనుకుంటున్నారా, మీరు రాజకీయ యుద్ధానికి రాజకీయ అస్త్రంగా మీరెందుకు ఉపయోగపడుతున్నారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అడ్వకేట్ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుంది? సిబిఐ విచారణ చేసి ఆ విచారణలో ఖచ్చితంగా అక్కడ కొంత మొత్తం ప్రాసెస్ ఆఫ్ కరప్షన్ అక్కడ ఉన్నాయి అని తెలిసినప్పుడు కదా ఈడీ రంగంలోకి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రతి చోట ఈడీ జ్వరబడిపోయి రాజకీయ అవసరాలు తీర్చడం, డోంట్ బ్రింగ్ పొలిటికల్ బ్యాటిల్స్ టు ది కోర్ట్ అని చెప్పింది. రాజకీయ రంగస్థలం కాదు సుప్రీంకోర్టు. మీరు రాజకీయంగా ప్రత్యర్థుల మీద తీర్చుకోవడానికి మమ్మల్ని మీరు సాధనంగా చేసుకోక, ఇది చాలా పెద్ద మాట. ఇది ఏ మాట అయితే ఇంతకాలం ప్రతిపక్షం, ఓకే జగన్ అనలేదు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అనకపోయినా మిగిలిన ప్రతిపక్షాలనే అంటున్నాయి. వీళ్ళు ఒకరినొకరు అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి మీరు ఏమనుకుంటున్నారు, ఈ కోర్టు అంటే రాజకీయ రంగస్థలం అనుకుంటున్నారా అని ఒక పెద్ద ప్రశ్న ఇచ్చారు. చాలా కీలకమైన వ్యాఖ్య.